Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 30 ఏళ్లు రాజకీయం, జగన్ నయా వ్యూహం. రాజకీయాలలో ఆశలదే అధిక ప్రాధాన్యం. ఆ మాటకు వస్తే మనిషి ఆశాజీవి. ఛాన్స్ ఉన్న చోట సర్దుకుంటాడు, లేని చోట టాటా చెబుతాడు. ఇక రాజకీయాలలో చెప్పనవసరం లేదు. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు వాటమి అన్న 3 అక్షరాలను ఎవరూ జీర్ణించుకోవడం లేదు. అంతదాకా ఎందుకు, అధినేతలే ఓటమిని భరించలేని పరిస్థితిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కేడర్కి ధైర్యం చెప్పి ఆత్మస్థైర్యం కలిగించే విధంగా పార్టీ అధినాయకత్వం ఉండాలంటే కొత్త వ్యూహాన్ని రూపొందించాలి. వైసీపీ అధినేత జగన్ అదే ఇప్పుడు చేస్తున్నారు. ఆయన జగన్ 2.0 అన్నారు. అది ఒక ఉత్ప్రేరకం పార్టీకి. ఆ 2.0 రంగు, రుచి, వాసన కేడర్కి తెలియకపోయినా అదేదో బాగానే ఉంటుందని అనుకుంటున్నారు. అలా నిబ్బరంగా చెబుతోంది అధినాయకత్వం. గత పాలనలో ప్రజలకు ఎంతో చేశామని, ఈసారి అధికారం వస్తే కార్యకర్తలకే పెద్దపీట అని జగన్ నమ్మకంగా హామీ ఇస్తున్నారు. మరో 4 ఏళ్ల పాటు కష్టపడితే మనదే అధికారమని కూడా చెబుతున్నారు. కూటమి పాలన మీద జనాలకు వ్యతిరేకత అప్పుడే వచ్చిందని, అందువల్ల గెలిచేది వైసీపీయే, ఇది రాసి పెట్టుకోండి కూడా భరోసా ఇస్తున్నారు. వీటితో పాటు మరో ముఖ్యమైన ప్రకటన జగన్ తరచుగా ఇటీవల చేస్తున్నారు. మరో 30 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంటుందని, తాను కూడా ఇక్కడ నుంచి మరో 3 దశాబ్దాల పాటు రాజకీయం చేస్తానని. ఇది కూడా పార్టీ కేడర్లో ఉత్సాహం పెంచి కార్యోన్ముఖులను చేయడానికే అంటున్నారు. జగన్ 30 ఏళ్లు పార్టీకి సారథిగా ఉంటూ నడుపుతానంటే ఇక అనేక సందేహాలు కొట్టుకుని పోయినట్లే. ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్లుగా వైసీపీ మూతపడి పోదని పక్కా క్లారిటీ వస్తోంది. అంతేకాదు, జగన్ లీడర్గా నిలబడి పోరాడితే ఆ పార్టీలో తాము ఉంటూ తమదైన రాజకీయం ఎవరి స్థాయిలో వారు చేయవచ్చన్నది కేడర్కి నిఖార్సుగా వెళుతున్న సందేశం. ఈ సందేశం ఇచ్చేందుకే జగన్ 30 ఏళ్లు అని అంటున్నారు. జగన్ వయస్సు దృష్ట్యా ఆయన ఈ ప్రకటన చేయడం కూడా సబబు. ఆయన రాజకీయాల్లో చూస్తే యువనేతగానే ఉన్నారు. మరిన్ని ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉన్నవారు. వైసీపీకి ఓటములు వచ్చినా తట్టుకుని పార్టీని నడిపించే సత్తా ఉన్నవారు జగన్. ఆయనకు అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, వయసు కూడా ఉంది. ఇక పార్టీని తాను మరిన్ని దశాబ్దాలు ధీటుగా నడిపిస్తానని స్పష్టంగా జగన్ చెబుతున్న తీరులోనే ఒక వ్యూహం ఉంది. దాంతో జంపింగ్ చేసేవారు చేసినా కేడర్ అయితే డేలా పడదు. తాము నమ్ముకున్న పార్టీలోనే ఉంటూ జెండాకు జేజేలు పలుకుతూ ఉంటుంది. వైసీపీ అధినాయకత్వానికి అదే కావాల్సింది. కేడర్ గట్టిగా నిలబడితే లీడర్లు వస్తూనే ఉంటారు. ఇక జనంలో మార్పు వచ్చి వైసీపీ వైపు మొగ్గితే అధికారం దక్కుతుంది. అందుకే తాను ఒక్క ఘోరమైన ఓటమితో కాడే వదిలేసే రకం కాదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. రానున్న 30 ఏళ్లు వైసీపీకి స్వర్ణ శకమని కూడా భవిష్యత్తు వాణి వినిపిస్తున్నారు. మొత్తానికి వైసీపీ నయా వ్యూహంతో ఫ్యాన్ని గిర్రున తిప్పాలని చూస్తోంది. కేడర్ని పరుగులు తీయించాలని ఆశిస్తోంది.